ఎవరి నిజాయితీ ఎంత, ఎవరు నిక్కచ్చి కొట్లాడతారో, ఎవరు పేదల తరఫున నిలబడతారు అనేది ఆలోచన చెయ్యండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, తెలుగుదేశం పార్టీ సోదరులు, కమ్యూనిస్టు మిత్రులు, జనసమితి సహచరులు, టీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, మొన్నటి ఎన్నికలల్లో కారు గుర్తుకు ఓటు వేసిన వాళ్ళు కూడా అన్న ఈసారి నీకేస్తాం మేము ఓటు. మొన్న కేసీఆర్కి వేసినాం, ఇవాళ నీకేస్తాం. ఎవరొచ్చి చెప్పినా ఏమిచ్చినా మేము విధిలేని పరిస్థితుల్లో ఏ పార్టీ కండువ కప్పుకున్న ఓటు మాత్రం నీదే, మాది కాదు. మా ఇంట్లో అందరు కూడా ఓట్లు నీకే ఇస్తాం. మా పిల్లలు ఇంట్లో పంచాయతీ పెడుతున్నారు. ఈసారి రేవంత్ అన్నకే ఓటు వేయాల్సిందే అని చెప్పి మా పిల్లలు ఇంట్లో పంచాయతీ పెడుతున్నారు. మా పిల్లలను నువ్వు ఎంత ప్రభావితం చేసినావో కానీ మా ఇంట్లో రోజు ఇదే చర్చ అని చెప్పి చాలామంది టీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ శుభకార్యాలలో కలిసినప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యం బతికుండాలంటే ప్రతిపక్షం గెలవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇవాళ నేను మనలో వాళ్ళందరినీ, ఇంతకుముందు మన నరసింహారెడ్డి చెప్పినట్టు ఇంకో ముందు మిత్రుడు కిషోర్ గౌడ్ ఒక మాట చెప్పిండు, 5 రోజులు కష్టపడదాం, 20 ఏళ్ళ అన్న మన కోసం కొట్లాడతాడని. నిజం. ఈ 5 రోజులు ఇంట్లో అమ్మకు, అన్నకు, నాయనకు చెప్పండి, ఈ 5 రోజులు మేం కాంగ్రెస్ పార్టీ కోసం సమయం ఇస్తున్నాం. ఈ 5 రోజులు మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కోసం సమయం ఇస్తున్నాం. ఈ 5 రోజులు మన రాష్ట్రం కోసం సమయం ఇస్తున్నాం. ఈ 5 రోజులు ఈ భారతదేశంలో మనం పంపించబోయే లోక్సభలో మన ప్రతినిధి మన గొంతుకై మన కోసం కొట్లాడే వాడిని పంపించడానికి మేము సమయం ఇస్తున్నాం. ఇంటికి ఆలస్యంగా వచ్చినా, అన్నం తిన్నా తినకపోయినా 5 రోజులు మాకు ఇంట్లో సెలవు కావాలని అమ్మ నాయనకు సెలవు పత్రం ఇచ్చి బయటికి రాండి. ఇవాళ మన శ్రమ ఊరికే పోనీయను, మీ కష్టాన్ని ఊరికే పోనీయను. ఎర్రటెండలో మిట్ట మధ్యాహ్నం ఉగాది పండుగ నాడు చెమటలు కారుతున్నా ఉగాది పచ్చడి తినకుండా ఈ అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో మీరు ఇంతమంది నిలబడ్డప్పుడు మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం పనిచేస్తా? నేను ఏముంది నాకు జీవితంలో లక్ష్యం? ఇంతకంటే కావాల్సింది ఏంది ఒక మనిషికి? నేను కూడా మీలాంటోనే, మీ మధ్యలో ఉన్నోనే, మీలాక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినోనే. మా నాయన, మా తాత, మా ముత్తాతలు రాజకీయ నాయకులు కాదు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినోని. ఏమైనా చెయ్యాలి మన ప్రాంతానికన్న ఆలోచనతో పేదోళ్ళ కోసం కొట్లాడుతున్నా. ఇవాళ నేను ఊరుకుంటే ఏమైనా ఇంటికి పంపిస్తాడు. మీకు తెలియదా? ఎందుకు కొట్లాడుతున్నా? ఇన్ని కోట్ల మంది ఆకాంక్షల కోసం ఇన్ని వందల మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించి తెచ్చిన తెలంగాణను ఒకరో ఇద్దరో దోసుకుంటుంటే, ఒకరో ఇద్దరో పెత్తనం చెలాయిస్తుంటే, ఒకరో ఇద్దరో ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాచరికం, నేను రాజు, నా కొడుకు యువరాజు, నా కుటుంబం అంతా రాజులు, మీరు బానిసలు అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రవర్తిస్తుంటే కొట్లాడకుండా ఊరుకోవాలన్నా మీరు సలహా ఇవ్వండి నాకు. ఇవాళ నేను చేస్తున్న తప్ప? ఇవాళ కొట్లాడకపోతే, కాంగ్రెస్ పార్టీ కొట్లాడకపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదా? ఇవాళని కూడా తెల్లదొరలే పాలించి ఉండేవాళ్ళు కదా. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ బిడ్డలు కొట్లాడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? మరి ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాలాంటోళ్ళు, మీలాంటోళ్ళు, మనలాంటోళ్ళు పేదోళ్ళ కోసం కొట్లాడకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎందుకు ఈ ప్రభుత్వం కక్ష కట్టింది? ఎందుకు ఈ ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి ఓడగొట్టాలని చూస్తుందో ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను గెలిస్తే
తెలంగాణలో ప్రతిపక్షమై ప్రజా గొంతుకనై ప్రశ్నించే వాడినై పేదోళ్ళ కోసం కొట్లాడతా. ఢిల్లీలో సోదరాది పంచాయతీ ఢిల్లీలో మన ప్రభుత్వం వస్తుంది. మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు అందరి సపోర్ట్తో. కేంద్రంలో ఏర్పడబోయే మన ప్రభుత్వంలో మల్కాజ్గిరి ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ వాడైతే అత్యంత కీలకమైన పాత్ర పోషించే బాధ్యత మనకు వస్తుంది కదా. మీకందరికీ తెలుసు కదా, రాహుల్ గాంధీ అయితే నన్ను పేరు పెట్టి పిలుస్తాడు కదా, గుర్తుపడతాడు కదా. రేపు బోడుప్పల్లో, ఇందిరానగర్లో, లేకపోతే పక్కన వీరారెడ్డి నగర్లో పేదోళ్ళ కోసం తాగనిక నీళ్లు కావాలన్నా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలన్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మిమ్మల్ని తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారి దగ్గర వీళ్ళు నా ఓటర్లు, వీళ్ళు నా కుటుంబ సభ్యులు, వీళ్ళకి పని చేయమంటే ఆ పని నేను చేయించలేనా? చేయిస్తా కదా. ఇవాళ ఢిల్లీలో మన నియోజకవర్గానికి అవసరమైన నిధులు తీసుకొస్తాననే నమ్మకం మీకు ఉంది కదా. మరి అవతల పోటీ చేసిన బీజేపీ మిత్రుడు పెద్దల రామచంద్రరావు గారు మంచోడు, సౌమ్యుడు, ఆల్రెడీ శాసన మండలి సభ్యుడు. ఏమైనా చేసి ఉంటే ఈ 3 సంవత్సరాలు పదవిలో ఉన్నాడు, ఇంకో 3 సంవత్సరాలు ఉంటాడు. ఎన్నడన్నా శాసన మండలి మాట్లాడిండా? పోనీ బోడుప్పల్కి రాలే. పోనీ ఢిల్లీ కన్నా పోయి మోడీ దగ్గర 5 ఏళ్ళ 5 పైసలు తెచ్చిండా? అంటే వాళ్ళ నాయకుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన శాసన మండలిలో సభ్యుడుగా ఉన్నాడు. ఏకాన పని కూడా మనకు చేయలే. కాబట్టి ఇవాళ ఆయనకు ఓటు వేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ పార్టీ అభిమానులు కూడా ఆలోచన చేయండి. మీరు మీ పార్టీకి ఓటు వేసుకుంటే అది పరోక్షంగా మన శత్రువుకు సహకరించినట్టే, కానీ మనకు వచ్చే ప్రయోజనం లేదు. ఇక మూడోగా ఆయన ఎట్లా చెప్పాలో నాకైతే అర్థమవుతలేదు. ఏం చెప్పాలి? ఓ సర్పంచ్ చేసి ఉన్నా చెప్పేటోని, మా జంగన్నలాకు ఆ పేదోళ్ళ కోసం గొట్లానే చెప్పిండేటోని, నరసింహారెడ్డి లాక వాళ్ళ నాయన జాగీర్ అంతా పేదోళ్ళకు ప్లాట్ల కింద ఇచ్చిండన్న చెప్పిండేటోని. ఏం చెప్పాలి? ఆయన పేరు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎప్పుడన్నా చూసిరా? ఇప్పుడు అక్కలు చెప్తే కష్టం, కానీ జర అట్లట్లా తిప్పుకొస్తే మీకు కొంత అర్థమవుతుంది. 2014 కంటే ముందు బోయిన్పల్లిలో ఒక ఆయన పాలమ్ముకునే మల్లన్న ఉండేటోడు, పాల మల్లన్న. ఆ పాల మల్లన్నను మా జంగన్న లాంటి వాళ్ళందరూ భుజాల మీద మోసుకొని పోయి పార్లమెంటు మెంబర్ని చేసిరు. ఇక ఆయన పార్లమెంటు మెంబర్ అయినాక పార్లమెంట్లో మాట్లాడింది లేదు, కానీ ఏమైనా దావతులు అయితే, కాలేజ్ ఫంక్షన్లు అయితే బ్రహ్మానంద ఏంది బాబు మోహన్కి ఎక్కువ, బ్రహ్మానందానికి తక్కువ మనకు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయనకి ఏదో కోరిక కలిగింది. ఎన్ఆర్ఐ కోటాలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చిండు, పేమెంట్ కోటాలో మంత్రి పదవి తెచ్చిండు. దాంతో పార్లమెంటు సీటు ఖాళీ అయింది. అల్లుడు వచ్చి అడిగిండు, మామ పిల్లనైతే ఇస్తూ కానీ మరి కుర్చీ రావాలి. ఇక అల్లుడు అడిగే అల్లుడేమో అడగబట్టే, బిడ్డనేమో అలగబట్టే. ఇస్తేనే అన్నం తింటా, లేకపోతే లేదని. ఏ తండ్రికైనా బిడ్డ అంటే ప్రేమ ఉంటుంది కదా. గట్లనే ఎంబడే కారు వేసుకున్నాడు, పోయిండు ప్రగతి భవన్కు. లోపడుకోవరకల్లా జోరుగా అర్రాజు పాటలు నడుస్తున్నాయి. ఒకటోసారి, రెండోసారి అని, మూడోసారి అనే లోపల మల్లన్న దుంకిండు రంగంలో. నా పాట 100 అన్నాడు, కేసీఆర్ పాస్ అన్నాడు. వేలం పాటలా 100 కోట్లు పెట్టి ఎంపీ టికెట్ కొనుక్కొచ్చిండు. నోట్లు మల్లన్న ఇచ్చిండు, సీటు కేసీఆర్ ఇచ్చిండు. మరి ఓట్లు ఎవడు వేయాలి? ఓట్లు మనం కదా వేయాల్సింది. మరి 5 ఏళ్ళు మామ ఓట్లు వేపించుకొని అక్కడనేవా, ఇక మళ్ళీ ఇక్కడ రాకపాయే. ఇప్పుడు అల్లుడు దొరికిండు. మామ చేసిన తప్పులకు మొదట అల్లుడిని వంగబెట్టి ఈపు మీద 2 గుద్దులు గుద్ది ఒక బండ పెడితే, అల్లుని పట్టుకొని వంగబెట్టి గుద్ది 2 ఈపు మీద బండ పెట్టి వాళ్ళ మామని పిలిపియాలి, అల్లుని ఇడిపించకపోదు రా అని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, గెలిచినోడు ఎన్నడన్నా పార్లమెంట్లో గొంతిప్పిండా? ఎప్పుడైనా మాట్లాడిండా?
అరే దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమే 32 లక్షల ఓట్లు ఉన్నాయి మన దగ్గర. ఇది మినీ భారతదేశం. మినీ భారతదేశం అంటే బిహారీలు ఉండ్రు, బెంగాలీలు ఉండ్రు, పంజాబీలు ఉండ్రు, ఒరిస్సా వాళ్ళు ఉండ్రు, గుజరాతీలు ఉండ్రు, నీకు మన మరాఠీలు ఉండ్రు, తమిళులు ఉండ్రు, కన్నడిగలు ఉండ్రు, నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల ప్రజలు ఉండ్రు. ఈ దేశంలో ఎన్ని భాషలు ఉంటాయో గన్ని భాషల వాళ్ళు ఉండ్రు, ఎన్ని మతాలు ఉంటాయో గన్ని మతాల వాళ్ళు ఉండ్రు, ఎన్ని కులాలు ఉంటాయో గన్ని కులాల వాళ్ళు ఉండ్రు. మరి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు నివసించే మల్కాజ్గిరి ఎంపీ కనీసం పార్లమెంట్లో లేచి నిలబడి అధ్యక్ష అనేటోడు కూడా లేకపోతే ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా? ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా చెప్పురి. ఇజ్జత్ లేని పని చేస్తే వాడిని అన్నారు, మనల్ని అంటారు. ఏందా బాని తక్కువ పని చేసిర్రు మీరు? మీకు తెలియదా గింతనన్నా? నిన్న మొన్న మా కొడంగల్ వాళ్ళు పాపం మన కోట్లు వేసిన వాళ్ళే కానీ ఏడుకోపోతే ఏ ఊరా అంటే కొడంగల్ అని చెప్పారట. గుపా గుపా కొట్టిర్రట. ఎందుకు సార్ కొడితే కొడతారు కానీ ఎందుకు కొడుతురో చెప్పారు అని అడిగితే రేవంత్ రెడ్డిని ఓడగొడతారా ఇప్పుడు అసెంబ్లీలో ఎవడున్నాడు మాట్లాడడానికి? అసెంబ్లీ పెట్టంగానే అసెంబ్లీ చూస్తే సాయంత్రం ఆంజనేయ స్వామి గుడికాడ భజన చేసినట్టుంది. ప్రతి ఒక్కళ్ళు వేసి ఆయనను పొగుడుడే తప్ప ఎవడన్నా అడిగినోడు ఉండ. ఇంకా అసెంబ్లీ ఎందుకు? రేపొద్దుగాల మనం కూడా ఏడికన్నా పోయినప్పుడు మనం ఎన్నుకున్న ప్రతినిధి కనీసం అవగాహన ఉన్నోడు, చట్టసభలలో మాట్లాడేటోడు, లోక్సభలో సమస్యలు ఎత్తేటోడు, లేచి నిలబడితే సమాజం గుర్తుపట్టేటోని పార్లమెంటుకు దోలండ్రి. ఇక మా మిత్రుడు నేను నిన్ననే ఎందుకో ఎన్నికల అఫిడవిట్ చూసిన, ఆయన విద్యావేత్త అని అన్ని దగ్గరలో పెట్టిర్రు. ఈ అమ్మ ఏం పీజీలు పిహెచ్డీలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివచ్చిండాము, ఎందుకైనా తెలుసుకుందాము. నేనైతే డిగ్రీ పాస్ అయినా ఎల్ఎల్బి డిస్కంటిన్యూ చేసిన, లా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయలే. నేనేం పెద్ద ఎక్కువ చదవనా అన్నాను కానీ నేను సమాజాన్ని చదివిన. ఇక మా మిత్రుంది చూసిన ఎన్నికల బయోడేటా చూస్తే అందులో 12 బ్రాకెట్లో పెట్టిండు. అంటే దాని అర్థం 10, 12 రెండు కలిపి రాసి బ్రాకెట్లో పెట్టిండు. బ్రాకెట్ అంటే ఫెయిల్ అని, బ్రాకెట్ ఓపెన్ అయితే పాస్ అన్నట్టు, బ్రాకెట్ లోపల పెడితే ఫెయిల్ అయినట్టు. 12 అనేది చదివిండో లేదో సర్టిఫికేట్ చూస్తే వెళ్తుంది కానీ ఇక ఆయన చదువు చదివి అంటే విద్యావేత్త అన్నట్టు. ఇంకా మరి కేసీఆర్కు ఆయన ఎట్లా విద్యావేత్తలాగా కనిపిస్తుండో ఆయన విద్యావేత్త అని అంతేనా? మరి అంటే నువ్వు చదువుకున్న బోడి 12కే నువ్వు విద్యావేత్తవైతే ఎల్ఎల్బి డిగ్రీ పాస్ అయ్యి ఎల్ఎల్బి చదివి 20 ఏళ్ళు పేదోళ్ళకి సేవ చేసిన నేనేం కావాలి? ఏం కావాలి నేను? కాబట్టి పోల్చుకోనికైనా సిగ్గు ఉండాలి. పోల్చుకోనికైనా కొంచెమన్నా అద్దంలో చూసుకున్నాడు మన ముఖం మనం చూసుకోవాలి, మనం ఎదురుగట్టోని అనేటప్పుడు మన సంగతి ఏందని. కాబట్టి మిత్రులారా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. ఈ సమస్యలు, ఈ ప్రాంతాన్ని ఇక్కడి ప్రజల యొక్క ప్రతినిధిగా మీ గౌరవం పెరిగే విధంగా, మీ ఇజ్జత్ నిలబడేటట్టు మన సమస్యల మీద ఖచ్చితంగా మీరు ఆశీర్వదించి పంపిస్తే 5 రోజులు కాంగ్రెస్ పార్టీకి నా కోసం సమయం ఇవ్వండి. 20 సంవత్సరాలు నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా కడుపులో పేగు దిగ వరకు పేదోళ్ళ కోసం కొట్లాడతా. రేపు చట్టసభలలో, రేపు లోక్సభలో లేచి నించుంటే ఈ దేశ ప్రధానమంత్రి అయినా ఖచ్చితంగా ఆగి నిలబడి నేను చెప్పింది విని ఆ సమస్యలను పరిష్కరించేటట్టుగా నేను కొట్లాడతా. ప్రశ్నించే గొంతుకనై, ప్రజావాణినై వినిపిస్తా. ఆశీర్వదించండి మీరందరూ కలిసి, మీరు పంపండి. వాస్తవంగా మీ దగ్గరికి రాత్రిపూట రావాలనుకున్నా కానీ సమయం లేకపోవడం వల్ల పండుగ అయినా సరే మన మీద ఇక్కడ మెజారిటీ మీరు ఇస్తారని ఇక్కడ ఉన్న నాయకుల మీద నాకు నమ్మకం ఉంది. కానీ నేను వచ్చి, ఎందుకంటే గతంలో ఈ బోడుప్పల్ల తాగనిక నీళ్ళ కోసం మా జంగన్న పడ్డ ధర్నాలు, అవస్థలు, రాస్తా రోకోలు ఎన్నో నేను చూసిన. ఈ ప్రాంతంలో ఇండ్లది, తాగనిక నీళ్ళది, చెత్తది ఎంత సమస్య ఉందో నాకు తెలుసు. తప్పకుండా మన సమస్యల మీద కొట్లాడతా. ముగ్గురిని బేరీ చేయండి, గోడ మీద పేర్లు రాయండి. రేవంత్ రెడ్డి, రామచంద్రరావు, రాజశేఖర రెడ్డి అని పేర్లు రాయండి. రాసి ఎవరికెవరికి ఏం అర్హతలు ఉన్నాయో మొత్తం రాయండి. మీరు పెట్టే పరీక్షలు ఎవడు పాస్ అయితే వానికే ఓటేయమని చెప్పుండ్రు ప్రజలకు. ఇల్లు తిరిగి చెప్పండి, అయ్యో మేము రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి కంటే నికార్సైనోడు, నిజాయితీ పరుడు, నిక్కచ్చి కొట్లాడేటోడు ఉంటే ఆయనకేయండి. లేకపోతే పార్టీలకు అతీతంగా
ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల గొంతుకను వినిపించడానికి, ప్రశ్నించే గొంతును నిలబెట్టడానికి ఓటేయండి అని చెప్పి ప్రతి పేదోడిని కలిసి చెప్పండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.